అందరికీ నమస్కారం. ఈరోజు మనం 'మట్కా గురు' సినిమా గురించి మాట్లాడుకుందాం. 'మట్కా' సినిమా కూడా ఈ ఈ ఆహ్, 2 రోజుల ముందు రిలీజ్ అయింది. 'కొంగువ', 'మట్కా' ఈ 2 కలిసి రిలీజ్ అయ్యాయి అన్నమాట. 'మట్కా' కరుణ కుమార్ గారి దర్శకత్వంలో వరుణ్ తేజు, మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరూ, సత్యం రాజేష్, ఇంకా మంచి మంచి కాస్టింగ్ ఉన్నారు, బాగున్నారు. సినిమా జీవి ప్రకాష్ సంగీత దర్శకత్వం అన్నమాట. మొన్న నేను ఇండియాకి వెళ్ళిన టైంలో సెలవుల్లో మన ప్రముఖ కథా రచయిత మహమ్మద్ కదీర్ బాబు గారు వీళ్ళు కథా ఉత్సవం అని చెప్పి ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు అనమాట. ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ కొత్త కొత్త మంచి మంచి ఊరి చివర అంటే ప్రశాంతంగా ఉండేటువంటి ప్లేస్లో ఒక వారం వీకెండ్ కలిసి కథల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ రచయితలు ఇంకా రీడర్స్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటే ప్రతి సంవత్సరం వీళ్ళ ఫోటోలు చూస్తూ ఉంటాను నేను. ఈసారి నేనున్న టైంలోనే ఈ కథా ఉత్సవం కూడా పెడుతూ ఉన్నారు. సరే నేను కూడా అటెండ్ అవుతానని చెప్పగానే వాళ్ళు తప్పకుండా నన్ను కూడా పిలిచారు. భలే భలే ఉండింది. మంచి మంచి అనుభవం. అంటే ప్రతి ఇంకా రచయితలకి మంచి ప్రోత్సాహం, రీడర్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మంచి రచయితలు వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఎలా రాశారు, ఇవన్నీ మంచి వాళ్ళకి కథలకి రాయడానికి స్ఫూర్తి, ఇటువంటివన్నీ. సో అది హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్లు దూరంలో అనమాట. సిద్దిపేట అటువైపు ఒక అచ్చిరెడ్డి ఆయన ఫామ్ హౌస్లో ఒక 50 ఎకరాలు మామిడి తోట, దాంట్లో కాన్ఫరెన్స్ రూమ్లు ఉండేవి. అంటే ఒక పెద్ద రూమ్ ఉండింది, మీటింగ్ రూము. ఇంకా అలాగే వచ్చిన వాళ్ళు కూడా పడుకోవడానికి వసతులు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మంచి అందరికీ మంచి భోజనాలు ఇవన్నీ. సో అక్కడ కరుణ కుమార్ గారిని కూడా కలిసాం మేము అప్పుడు. సో కరుణ కుమార్ గారు ఆయన మామూలుగా అందరూ ఫ్రైడే సాయంత్రం, శుక్రవారం సాయంత్రం బయలుదేరాం హైదరాబాద్ నుంచి, ప్రెస్ క్లబ్ నుంచి వెళ్ళిపోయి సాయంత్రానికి చేరిపోయాం. చీకటి పడిపోయింది, 7 అలా చేరిపోయాం. వీళ్ళందరూ కరుణ కుమార్ గారు శుక్రవారం రాలేదు, శనివారం సాయంత్రం వచ్చారనమాట. అప్పుడు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మట్కా షూటింగ్ చేసేసి వచ్చారనమాట. అప్పుడు విన్నాం ఈ సినిమా గురించి. ఇక కరుణ కుమార్ గారు ఇంతకుముందు పలాస తీశారు. పలాస సినిమా అది మంచి హిట్, బాగుంటుంది. దాంతో మంచి పేరు కూడా వచ్చింది. సినిమా కూడా చాలా బాగుంటుంది, మంచి ఎమోషనల్ మూవీ. ఒకప్పుడు మనం ఎర్రమల్లెలు, ఇంకా మాదాల రంగారావు ఆయన సినిమాలాగా ఉంటుంది, బాగా పవర్ఫుల్గా కూడా ఉండేది. తిరువీరు ఇంకా వేరే వాళ్ళు. ఇక దాంట్లో నక్కిలీస్ గొలుసు పాట విపరీతమైన హిట్ అయ్యింది అనమాట. మంచి మిలియన్స్ చూశారు. దాని మీద ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్లు వేయడం, టిక్ టాక్ ఇటువంటివన్నీ కూడా బాగా జరిగాయి. సో పలాస్ తర్వాత మళ్ళీ శ్రీదేవి సోడా సెంటర్ చెప్పి అది కూడా బాగానే, సుధీర్ బాబు బాగానే తీసిన సినిమా కూడా. కాకపోతే పలాస్ అంత హిట్ అవ్వలేదు. సో దాని తర్వాత వచ్చిన సినిమా అనమాట వరుణ్ తేజు మంచి యాక్టరు. కాకపోతే కొన్ని సినిమాల్లో ఆయన యాక్షన్ అంటే ఇంకా పూర్తిగా ఇది లేదనమాట. బట్ ట్రై చేశాడు చాలా వరకు. బట్ ఈ సినిమాలో అంటే మన దర్శకుడు చేపించుకునే విధంగా ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ. ఫిదా సినిమాలో చాలా చోట్ల మంచి ఎమోషన్ కావాల్సి వచ్చినప్పుడు అవి చూపించలేకపోయాడు, మేబీ చేపించలేకపోయాడేమో శేఖర్ కమల్ కూడా. బట్ ఈ సినిమాలో మాస్
హీరోగా బాగుంది. మంచి ఇమేజ్, లుక్ ఇవన్నీ కూడా బాగుంది. ఆ పొగరు, ఎంత యాటిట్యూడ్ ఇవన్నీ కూడా బాగానే చూపించారనమాట. బాగుంది. కావాల్సిన చోట్ల ఎమోషన్ కూడా బాగా బాగా చేపించినట్టున్నారు మన కరుణ్ కుమార్ గారు కూడా. సో వనతేజ్ ఈ సినిమాలో బాగా ఇచ్చాడు. ఇంకా హీరోయిన్ ఈ మధ్య ప్రతి సినిమాలో మన మీనాక్షి చౌదరి గారే ఉంటున్నారు. మన గుంటూరు కాలంలో మరదలు, తండ్రికి కూతురికి పద్ధతిగా వాళ్ళు మందు తాగేటప్పుడు సోడాలు వోడ్కాలు అందిస్తూ ఉంటుంది. చాలా పద్ధతిగా ఉంది ఆ అమ్మాయి అనుకున్నాము నేను. బాగుంది అది. ఇంకా తర్వాత ఈ మధ్య సినిమాలన్నింటిలో కూడా ఈమె హీరోయిన్ ఎక్కువగా. సో ఈ దీంట్లో ఇంకా పల్లెటూరు అమ్మాయి, అంటే 80sలో అమ్మాయి బాగుంది. సింపుల్గా అంటే మంచి మేకప్ అటువంటి లేకుండా ప్లెయిన్గా సింపుల్గా అటువంటి వీటిల్లో కూడా మంచి ఆకర్షణగా ఉందన్నమాట. సో మీనాక్షి చౌదరి ఆమె కూడా, అంటే ఆ రోజు వరకు పర్వాలేదు. సో కథ ఇవి విన్నప్పుడు అది కొంచెం ఈ స్కార్ఫేస్ సినిమా లాగా అనిపించింది నాకు. సినిమా కూడా కొంచెం ఈ వలస వచ్చినటువంటి కార్మికుల గురించి అనమాట. మన ఛత్రపతి సినిమాలో వీళ్ళు శ్రీలంక నుంచి వస్తారు, వీళ్ళు ఇతను వచ్చి బంగ్లాదేశ్ నుంచి వస్తారు అనమాట ఫ్యామిలీతో పాటు. ఇంకా అలా వచ్చి నిలదొక్కుకోవడం, చిన్న చిన్న పనులు చేసుకుంటూ రౌడీజంతో పాటు కొన్ని వ్యాపారాలు ఇట్లా చేసుకుంటూ ఎదగడం, మంచి అతని కింగ్డమ్ కూడా స్థాపించడం, అట్లా ఇట్లా అనమాట. మంచి సినిమా. సో అంటే స్కార్ఫేస్ లాంటి సినిమా అనుకోవచ్చు. దాంట్లో బాగుంది. మంచి రోల్స్. నానిబాబు ఆయన కూడా మనకి తమిళ సినిమాల్లో మంచి క్యారెక్టర్లు వేస్తూ ఉంటాడు. ఆయన రోల్ కూడా బాగుంది. సో ఓవరాల్గా సినిమా కొంచెం స్లోగానే ఉంటుంది. బాగా దానికి సరిపోయే మ్యూజిక్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్ ఇవన్నీ కూడా బాగున్నాయి. సో అంటే నాకు ఇంకా కొంగో చూసి దీన్ని చూసేసరికి కొంచెం ఇంకా బాగా అనిపించింది. వరుణ్ తేజ్ కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి దీంట్లో బాగా చేశాడు అనిపించింది. దీనికి ఇంకా మట్కాకి అంత పాజిటివ్ రివ్యూస్ రాలేదు. మేబీ జనాల ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు చాలా వరకు ఈ కమర్షియల్ సినిమాలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు మన వాళ్ళు కూడా. సో అటువంటి ఇవి లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది సినిమా. నాకైతే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళడం వల్ల సినిమా బాగానే అనిపించింది. అంటే బోర్ కూడా కొట్టలేదు. అది కూడా రాత్రిపూట సెకండ్ షోకి వెళ్ళాక నిద్ర కూడా రాలేదంటే సినిమా మనల్ని సీట్లో కూర్చోబెట్టి చూపించిందంటే మంచి సినిమా అనే చెప్పుకోవాలి. సో ఈ కంగువా, మట్కా ఇటు రెండు సినిమాల్లో మట్కానే బాగుంది అనిపిస్తుంది. బాగుంది అనిపించింది నాకు కూడా. కొంచెం స్లోగా సినిమా కూడా ఏమన్నా హిట్ టాక్ రావచ్చేమో. మంచి సినిమాని తీసినందుకు కరుణ్ కుమార్ గారిని కూడా అభినందించాలి. అలాగే సినిమాని కూడా మంచి సినిమాని తీసుకున్నందుకు వరుణ్ సందేశ్ కూడా మనం అభినందించవచ్చు. ఇక మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాల్లో కూడా మంచి పేరు రావచ్చు. సో తర్వాత ఆమెకి విశ్వంబర ఇంకా చాలా సినిమాలు వరుసగా లైన్లో ఉన్నాయి. సో వాటి మీద మొత్తం ఓవరాల్గా బాగానే చేస్తూ ఉన్నట్టుంది అమ్మాయి. సో అదనమాట అండి మన మట్కా సినిమా గురించి. సో సినిమాలు అయితే 2-3 సినిమాలు అయిపోయి ఇంకా ఓటీటీ సినిమాలు ఉన్నాయి, చూసుకోవాలంతే. ఇంకా ప్రస్తుతం ఇంకా మళ్ళీ డిసెంబర్లో పుష్ప, మళ్ళీ జనవరిలో రైజింగ్ మన
రామ్ చరణ్ సినిమా కూడా గేమ్ చేంజర్, ఇవి ఉండొచ్చు. ఇంకా ఆ, మళ్ళీ ఈ మధ్యలో సత్యదేవ్ సినిమా కూడా ఒకటి ఉంది. సో అది బాగుండొచ్చు. మనవాడు కూడా మంచి మంచి స్టోరీస్ తీసుకుంటాడు కాబట్టి బాగా అతను మంచి యాక్షన్ స్కోప్ ఉన్నటువంటి సినిమా తీసుకుంటాడు. స్టోరీ తీసుకున్నప్పుడు అదొకటి చూడాల్సిన సినిమా జీబ్రా. జీబ్రా సినిమా అనమాట. సో చూద్దాం తర్వాత నెక్స్ట్ సినిమా జీబ్రా సినిమా ఎప్పుడు వస్తుందో చూసి ఆ రివ్యూలో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జేశ్రీ వీడియో లాగ్స్.